వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశానికే తలమానికం విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సీఎం వైఎస్ జగన్ అన్నారు. నడక ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి. అనంతలో తెలుగు తమ్ముళ్లు డిష్యూం డిష్యూ. వీరులమ్మ అమ్మవారి పేరుతో జరుగుతున్న అపచారాన్ని అరికట్టండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బెదిరింపులకు దిగితే సహించను మాజీ ఎమ్మెల్యే గంధాల హెచ్చరిక. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు దేశానికే తలమానికమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్న సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశం ఆయన మాటల్లోనే. ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంలో 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం అంటే 206 అడుగుల ఎత్తైన విగ్రహం. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రల్ని మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మధ్య అంచెంచెల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తున్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19న అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నాను. అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువెళ్లిన మహానీయుడు. ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడు అని సీఎం పేర్కొన్నారు. మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి సంఘ సంస్కరణకు పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు డాక్టర్ల సహాయంతో నడక ప్రారంభించారు. కేసీఆర్ కు ఇటీవలనే సర్జరీ అయిన విషయం తెలిసిందే. దాని తర్వాత కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల సహాయంతో కేసీఆర్ నివాసంలో నడక ప్రారంభించడంతో టీఆర్ఎస్ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కేసీఆర్ నడకను ఆరోగ్యంగా ఉన్నాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వీడియోను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 19వ తారీఖు విజయవాడ నడిబొడ్డునందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరించడం జరుగుతుందని శ్రీలక్ష్మి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖ తెలిపారు. 19వ తారీఖు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని వై శ్రీలక్ష్మి అన్నారు. 400 కోట్ల పైగా వెచ్చించి అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించడం జరిగిందని, దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్మించడం జరిగిందని శ్రీలక్ష్మి అన్నారు. విజయవాడలో గురువారం రాత్రి వై శ్రీలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె వెంట కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. శ్రీలక్ష్మి రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను దగ్గరుండి ఎటువంటి లోపాలు లేకుండా పలు సూచనలు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ గ్రూపు తగాదాలు మరొకసారి బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గ్రూప్ జేజీ పవన్ గ్రూపు జకీవుల గ్రూపుల మధ్య వివాదం నెలకొంది. అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల తీరు చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజుల నుండి అనపర్తిలో వీరులమ్మ అమ్మవారి జాతర ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి పెద్ద ఎత్తున అపచారం జరుగుతుంది. గ్రామ దేవతలను అడ్డు పెట్టుకుని ఇక్కడ దంత జరుగుతుంది. అమ్మవార్ల ముసుగులో అమ్మ అన్నయ్య దంత అనపర్తిలో దారుణంగా తయారైంది. అసలు వీరులమ్మ అమ్మవారికి ప్రజలు విరాళాల రూపంలో ఎంత మొత్తం చెల్లిస్తున్నారు, విరాళాలను ఏ విధంగా వసూలు చేస్తున్నారు, ఆ విరాళాలను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వాటి వివరాలను కానీ అకౌంట్స్ కానీ ప్రజలకు దాతలకు ఎక్కడ తేలటం చెయ్యని వైనాన్ని మనం గమనిస్తాం ఉన్నాం. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ పనిచేస్తుందని ధోరణిలో ఇక్కడ ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. విరాళాలు ఇచ్చే దాతలు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అమ్మవారిపై ఉన్న భక్తితో విరాళాలు ఇస్తుంటే ఆ భక్తిని కూడా వ్యాపారంగా మార్చేసిన పరిస్థితి ఉత్సవాలలో చూస్తూ ఉన్నాం. మొన్న భోగి రోజు రాత్రి మేము వీరులమ్మ ఉత్సవాలకు వెళ్లడం జరిగింది. అక్కడ షాపులు నిర్వహిస్తున్న ఓనర్ల దగ్గర నుండి కమిటీ వారు ఏ విధమైన రసీదు ఇవ్వకుండా 2,000 రూపాయలు వసూలు చేస్తున్న సంగతి తెలిసింది.
కమిటీ పేరుతో అది కూడా అనాధికార కమిటీ ఒక నెంబర్ వేసి వాళ్లకు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలో జాయింట్ వీల్ దగ్గరకు వెళ్లి టికెట్ కొనుగోలు చేస్తే 150 రూపాయలకు టికెట్ ఇస్తున్నారు, కానీ దానిపై ధర ముద్రించలేదు. ఎందుకు పారదర్శకంగా ధర ముద్రించడం లేదు, రసీదు ఇవ్వడం లేదు? దీనిపై నియంత్రణ ఎవరిది? ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పైర్వాళ్లు గ్రామ పంచాయతీ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఇవ్వాలి. ప్రభుత్వానికి జవాబుదారీ కాకపోయినా విరాళాలు ఇచ్చిన ప్రజలకు అమ్మవారికి జవాబుదారీగా ఉండాలి. అమ్మవారి పేరుతో అమ్మగారి దోపిడీ ఇదొక నయా దంద. వీరుళ్ళమ్మ అమ్మవారి పేరు చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ దోపిడీ కొనసాగుతూ ఉంది. దానికి ఉదాహరణ ఈ జైంట్ వీల్. ఎక్కడ జరుగుతుందో, ఏమి జరుగుతుందో, ఎంత మొత్తం వసూలు చేస్తున్నారో ఏ వివరాలు లేకుండా అక్కడ ఒక పలక మీద మాత్రం 150 రూపాయలు వసూలు చేసేటట్టుగా బోర్డు పెట్టి దారుణంగా సామాన్య ప్రజానీకం దగ్గర ఒక గంట ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర వేలకు వేలు దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. జైంట్ వీల్ ఎక్కడ పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా లేని విధంగా ఇక్కడ 150 రూపాయలు వసూలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టాల్స్, ఎవరైతే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తూ ఈ కమిటీ పేరుతో ఒక టోకెన్ లాగా ఇచ్చారు తప్పించి 2000 వసూలు చేసినట్టుగా ఏ విధమైన ఆధారం కానీ రసీదు కానీ లేని పరిస్థితి. దానికి అదనంగా ఆశీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ ఇవన్నీ కట్టుకుంటూ వాళ్ళు ఏ విధంగా జీవనం సాగిస్తారు? వాళ్ళ దీనిపైన ప్రశ్నిస్తే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు. నేను ప్రశ్నించేది ఒకటే, వాళ్ళ అమ్మగారికి అపచారం జరుగుతూ ఉంది, వీరుళ్ళమ్మ అమ్మవారికి అపచారం జరుగుతూ ఉంది. అందుకోసమే మొట్టమొదటగా మేము అమ్మవారిని దర్శించుకుని, అమ్మ నీకు అపచారం చేస్తున్న వ్యక్తులపైన, మీకు అపచారం చేస్తున్న కమిటీ పైన మేము పోరాటం చేస్తాం, మాకు మద్దతు ఇవ్వండి అని ఆవిడని ప్రార్థించి ఆవిడ ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులను గమనిస్తే దారుణంగా దోపిడీ జరుగుతూ ఉంది. లక్షలకు లక్షలు అమ్మవారి ఉత్సవాల పేరున చందాలు వసూలు చేయడం, ఇక్కడ దారుణంగా దోపిడీ షాపుల అలాట్మెంట్లో కానీ. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు రెగ్యులర్గా ఏ షాప్ అయితే పెట్టుకుంటా ఉన్నారో వాళ్ళకు కూడా కన్సిడరేషన్ లేదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఒక చోట షాప్ అలాట్మెంటు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఒక షాప్ అలాట్మెంట్. ఎవరిచ్చారు వీరికి అధికారం? అసలు పంచాయతీ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? రెవెన్యూ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? పోలీసు అధికారులు ఏం చేస్తా ఉన్నారు? పోలీసు అధికారులు ఇప్పుడు ఎదురుగా వెళ్తా ఉన్నారు. వాళ్ళ సాక్షిగా ఈ దోపిడీ కొనసాగుతూ ఉంది. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాలి. మేము సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ జరుగుతున్న దోపిడీ పైన విచారణ వేయించండి. సిఐడి విచారణ వేస్తారో, విజిలెన్స్ విచారణ వేస్తారో, ఏమేస్తారో తెలిసి చెప్పండి. లేని పక్షంలో మేము చేయిస్తాం, విచారణ చేయిస్తాం, ఈ దోపిడీని అరికడతాం. ఈ దోపిడీ పైన తగు చర్యలు తీసుకునేదాకా పోరాడతాం. ఒకటి మాత్రం చెబుతున్నా, పాలేరు నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే మాత్రం ఏమాత్రం సహించనని పాలేరు మాజీ ఎమ్మెల్యే కంథాల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. కొట్లాటలు పంచాయతీలకు నేను వెళ్లను, వాటికి నేను వ్యతిరేకం. మంత్రి శ్రీనివాస్ రెడ్డికి కూడా చెబుతున్నా, అందరూ మన వాళ్లే. కొట్లాటలు పంచాయతీలు ప్రోత్సహించకుండా అందరినీ మంచిగా చూడాలని సూచించారు. నేను ఎల్లప్పుడూ జనంలోనే ఉంటా, జనం కోసమే ఉంటానని మాజీ ఎమ్మెల్యే కంథాల అన్నారు. దళిత సోదరులు అందరూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అభివృద్ధి చెందాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందివాడని పాలేరు మాజీ ఎమ్మెల్యే కంథాల ఉపేందర్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మరియు ఎస్సీ కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కంథాల ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని బాధితులను కంథాల పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిర్మాత, మన భారతదేశంలో ఒక గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహం ముజ్జుగూడెం గ్రామంలో ఆవిష్కరించడం చాలా సంతోషం. నేను మొదటి నుంచి చెప్తున్న జనాలు మీరు అందరూ కూడా చాలా సార్లు వినుంటారు. అంబేద్కర్ అనేవాడు ఒక దళిత నాయకుడు కాదు, ఖచ్చితంగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నాయకుడు. మన చిన్నప్పుడు బహుశా చాలా మంది కూడా
ఈ కాన్సెప్ట్ ఉండేది. అంబేద్కర్ అనగానే ఇది ఒక దళిత వర్గాలకు నాయకుడు అని. కానీ క్రమంగా ఇప్పుడు అదంతా పోతున్నది. జనం కూడా అన్ని కులాల వాళ్ళు కూడా ఆయన మన భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడు అనేది జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. అది మీరందరూ మరింత మంచిగా దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరు ఆయన చెప్పిన సూక్తులను, ఆయన చెప్పిన మంచి మాటలను, ముఖ్యంగా మీ యూత్ పిల్లలు మీరందరూ ఖచ్చితంగా ఇంకా 10 మందికి దాన్ని చెప్పుకుంటూ మీరు మీ దళిత వర్గాల్లో ఉన్న పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మీరందరూ కూడా తప్పకుండా మంచిగా అభివృద్ధిలోకి రావాలని నేను ఎన్నోసార్లు చెప్పినా, మీరందరూ మంచిగా చదువుకుంటే, పిల్లల్ని చదువుపిస్తే తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి దయచేసి మీరు ఆయన విగ్రహం పెట్టడం అయిపోయిందని కాదు, ఆయన స్ఫూర్తిని మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా 10 మందికి సహాయం చేసే విధంగా, అందరి దగ్గర పైసలు లేకపోవచ్చు, లేకుంటే లక్షలు లేకపోవచ్చు, మనకు ఉన్నదాంట్లో 10 మందికి మనం మంచి సలహాలు ఇచ్చేది, మంచి పని చేసేది, కొట్లాటలకు ప్రచారాలకు పోకుండా ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఆయన విగ్రహం ఆవిష్కరించడంతో పాటు ఆయన ఆశయాలను తీసుకెళ్ళండి, గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఇకపోతే సరే, ఇప్పుడే మనం ఎలక్షన్లు సరే, ప్రజలు నేను మొదటి నుంచి చెప్తున్నా, మంచి అనుకుంటే ఓట్లు వేయండి, లేకుండా లేదని. సరే, మనం దాని గురించి ఎలక్షన్ జనం గురించి మనం ఇప్పుడేమి ప్రస్తుతం మనకు ఎక్కువ రోజు కూడా కాలేదు కాబట్టి దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. కాకపోతే తప్పకుండా మనం ప్రజల తీర్పును శిరసావహిద్దాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఏమంటున్నా అంటే, నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు తప్పకుండా ఎవరైనా బెదిరింపులు చేసే మాత్రం ఖచ్చితంగా సహించాం. ప్రతి కార్యకర్తకు నేను మొదటి నుంచి చెప్తున్నా, మనందరికీ మీ అందరూ కూడా తెలుసు, నేను ఈ కొట్లాటకు పంచాయతీలకు వ్యతిరేకం. కొట్లాడుకోవద్దంటాం, ఎలక్షన్లు అయిపోయినాయి, అందరూ ఒకటే, అందరం మన వాళ్ళే. నేను శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ సమాధానంగా చెప్తున్నాం, మీరు కూడా అందరినీ ఖచ్చితంగా చూడండి. అందరూ మంచిగా ఎలక్షన్లు అయిపోయినాయి, అందరూ మన వాళ్ళే, అందరూ మన జనమే. మన ఏరియాని ఎట్లా అభివృద్ధి చేయాలి, మనందరం ఎట్లా మంచి ఉండాలని ఆలోచించి మీరు కూడా ఎక్కడ కొట్లాటలు పంచాయతీలు ఎంకరేజ్ చేయకుండా తప్పకుండా అందరూ కలిసి ఉండేటట్టుగా మన ఏరియాని ముఖ్యంగా, సరే ప్రతి ఊళ్ళో కూడా చిన్నవి గొడవలు పంచాయతీలు ఉంటూనే ఉంటాయి, కానీ వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా మనం పెద్ద మనసుతోని ఖచ్చితంగా అందరినీ ప్రజలందరినీ కలుపుకొని వాళ్ళందరినీ ముందుకు తీసుకునేట్టుగా మనం వాళ్ళందరినీ అభివృద్ధి పదాలు తీసుకుపోయేటట్టుగా తప్పకుండా పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ ఇంకోటి కానీ సరే, అందరూ కూడా కొంత టైం ఇద్దాం. గవర్నమెంట్ వచ్చి 4 రోజులు కూడా కాలేదు, ఇప్పుడే మన గవర్నమెంట్ గురించి మాట్లాడటం కూడా అవసరం లేదు, కరెక్ట్ కాదు, కొంచెం టైం ఇద్దాం, చూద్దాం. అదేవిధంగా తప్పకుండా మీరు మా బ్రహ్మయ్య నాయకత్వంలో ముచ్చుగూడెం గ్రామం మరింత తీసుకెళ్ళండి. నేను ఎక్కడ ఉన్నా తప్పకుండా ఎప్పుడు కూడా జనాన్ని ఉంటా, జనం కోసమే ఉంటా, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. సరే, నాకు నిజంగా కూడా నాకు మనసులో ఉన్న మాట ఏంటంటే, నేను ఓటమి ఊహించలేదు, జనం నాకు ఓట్లేదని అనుకోలేదు. సరే, ఎందుకు ఏదో అయిపోయింది, దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ లేదు. కాబట్టి తప్పకుండా మీరందరూ మంచిగా ఉండాలని, ముఖ్యంగా ముజిగూడెంలో మా దళిత బిడ్డలందరూ కూడా అందరినీ మరింత మంచిగా చూసుకుంటూ, మీరందరూ కొట్లాటం పంచాయతీలు ఇట్లాంటి వాటి జోలికి పోకుండా మీ పిల్లల్ని మరింత మంచిగా చదివించుకొని మీరందరూ జీవితంలో అభివృద్ధికి రావాలని, మా బ్రహ్మయ్యకి ఎప్పటికీ కూడా చేదోడు బాధలు ఉండాలని మనస్ఫూర్తిగా. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం బొబ్బిలి టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నందమూరి తారక రామారావు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా వారికి నివాళులు అర్పించడానికి అందరూ కూడా కలవటం జరిగింది. తెలియని విషయం ఏం లేదు, ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఒక మహాపురుషుడు, ఒక మహానటుడు. మరి ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాక తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి అన్ని విధాలా కృషి చేసిన నాయకుడు, పెంచిన నాయకుడు. మరి మన ముందున్న కర్తవ్యం, ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి
ఏ ఆశయాలతోనైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో మరి ఆ ఆశయాలన్నింటినీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఆశయాల మేరకు పనిచేసి ప్రజలకి మెచ్చి జరిగే విధంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి అందరం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా